రుషికొండ ప్యాలెస్ ను సద్వినియోగం చేసేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఎస్ఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టారని, అందుకే పవన్ నేరుగా ప్యాలెస్ ను చూశారని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగంపై పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో మా విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సేనతో సేనాని అనే కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో 3 రోజుల పర్యటన చేపట్టారు. రెండో రోజు రుషికొండలో ప్యాలెస్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. అదేవిధంగా ఆ యొక్క ప్యాలెస్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది, ఏ విధంగా కోట్లు కుమ్మరించి దుర్వినియోగం చేశారనేది ఆయన దృష్టికి తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఆయనతో పాటు ప్యాలెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది, లోపల పవన్ కళ్యాణ్ దృష్టికి ఏం తీసుకువెళ్ళడం జరిగింది, అదేవిధంగా కోట్లు అక్కడ కుమ్మరించి ఎటువంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్యాలెస్ పేరుతో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారనేది మనకి బయటకు వస్తున్న సమాచారం. మీరు లోపలికి ఆయనతో పాటు వెళ్ళారు, ఏంటి ఆయన దృష్టికి తీసుకువెళ్ళింది? అంటే ఆయన సొంతంగా ఆయనే అన్ని చూసుకున్నారు, మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మా అభిప్రాయాలు కూడా మేము కూడా చెప్పడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏదైతే ఎక్స్పెండిచర్ పెట్టారో వాటి పరిస్థితి ఏంటి, అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, రేపు ఎలాగా వీటి మీద మనం డబ్బులు సంపాదించగలుగుతాం, రాష్ట్రానికి ఆదాయ సోర్సెస్ కింద ఎలా చేయగలుగుతాం అనే దాని మీద కొంత అవగాహన తెచ్చుకున్నాం. తర్వాత ఇది డిలే చేస్తే దీని పరిస్థితి ఏంటి, డిలే చేయకుండా ఎలా మనం స్టార్ట్ చేయాలా, ఎలా మనం డబ్బులు సంపాదించాలనే దాని మీద ఉంది. కన్స్ట్రక్షన్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పర్సంటేజ్ అయింది, అక్కడ ఎర్త్ వర్క్ ఎంత అయింది, సుమారు 8.5 లక్షల క్యూబిక్ మీటర్ ఎర్త్ కట్ చేశారు, ఎక్కడ వేశారు, ఏం జరిగింది అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్, మాకు ఉండాల్సిన అవగాహనతో మేము కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నిటికన్నా ఇన్వెస్ట్మెంట్ అయితే అందుమీద జరిగింది, ఎక్స్పెండిచర్ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ 450 కోట్లు 500 కోట్లు సుమారు కోట్లతో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ దాని మీద నుంచి రెవెన్యూ జనరేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది, అది కూడా ఇమీడియట్గా చేయాలి అనే దాని మీద ఒక అవగాహనకి మేము రావటం జరిగింది. దాని మీద ఒక తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు ఏదైతే ఉన్నారో మేమంతా కూడా ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఇది మేము ప్రభుత్వం దృష్టికి, వాస్తవానికి ప్రభుత్వంలో 2-3 కూడా అక్కడే ఉన్నారు, ఈ పర్టికులర్ శాఖకు కూడా మంత్రి గారు అక్కడే ఉన్నారు, ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా అనేక సందర్భాల్లో ఇది మాట్లాడడం జరిగింది. అందరమే ఇది అతి త్వరలో చెయ్యాలి అనే దానికి నిర్ణయానికి వచ్చాం. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ఎవరిని కూడా కనీసం అడుగు పెట్టని పరిస్థితి, ఎందుకంత దౌర్జన్యం దిగాల్సిన అవసరం ఏమొచ్చు? మీకు విషయం చెప్తా, కనీసం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని కాదండి, వాళ్ళ ఎమ్మెల్యేలనే రానివ్వలా, వాళ్ళ మంత్రి మీరు అంటుందా ఆ టైంలో అవంతి శ్రీనివాస్ మంత్రి టూరిజం, అవంతి శ్రీనివాస్ వచ్చాడేమో అడగండి, ఎవరిని రానివ్వలా. అది ఒక నియంత్ర పరిపాలన. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, జీవో చూస్తే టూరిజం ఏదైతే అవి ఉన్నాయో దాన్ని రీకన్స్ట్రక్ట్ అన్నారు, కానీ అది టూరిజం కన్స్ట్రక్షన్ కాదు కదా, అది సీఎం ఆఫీసు, సీఎం బంగ్లా అవన్నీ కట్టుకున్నాడు ఆయన. అది ఎందుకు డైరెక్ట్ సీఎం బంగ్లా కట్టుకోవడానికి ఆయన కాదు కదా. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని బోల్డ్ అండ్ వైలేషన్స్ అయినాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ వరకు మాత్రమే కన్స్ట్రక్షన్ చేయండి అంటే, అవి కాకుండా వైలేట్ చేసి బ్యాక్ వెళ్ళి 8.5 లక్షల క్యూబిక్ మీటర్ ఎర్త్ కట్ చేసింది, అది వైలేషనే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ వైలేషన్, ప్రతి అంశం అక్కడ వైలేషనే. హరిత ప్రాజెక్టులో సుమారు 7 కోట్ల ఆదాయం వచ్చింది, వాటన్నిటిని ధ్వంసం చేసి ఇప్పుడు ఆయన ఓన్గా ప్యాలెస్ కట్టుకోవడానికే చేశారా, లేదా అప్పటి మంత్రి రోజా చెప్తున్నట్లుగా అది పర్యాటక సంబంధించి ఏమైనా అభివృద్ధి? పర్యాటకం అంటే అదే మేము వెళ్ళాం, ఈరోజు మాట్లాడుతున్నాం. దేనికి పర్యాటకం, ఏముంది అందులో? పర్యాటకం కోసం ఏం పెట్టారు? ఆఫీసులు, క్యాబిన్లు, పర్యాటకమా? కాదు కదా. సీఎం ఆఫీస్ కట్టుకున్నారు అక్కడ. రుషికొండలో ఏదైతే ప్యాలెస్ ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఇప్పటికే ఒక దిశా నిర్దేశంతో, ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో అతి తొందరలో దాన్ని వినియోగించేందుకు మేము
అడుగులు వేస్తామంటూ కూడా జనసేన ఎమ్మెల్యే చెప్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, షేబియన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.